హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అదిరిపోయే శువార్త అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు ఎవడైనా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం రండి. ఏపీలో వైఎస్ఆర్ పింఛన్ డబ్బులు 2,750 రూపాయల నుండి జనవరి నెల నుంచి పింఛన్దారులకు 3,000 రూపాయలను పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం అయితే తీసుకుంది. డిసెంబర్ 18వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కార్డులను ఇంటికి పంపిణీ చేయడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ కింద గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందిన వారికి రవాణా ఖర్చుల కింద 300 రూపాయలు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన వారికి మందులను కూడా ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు. జనవరి 1వ తేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 21వ తేదీన సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేస్తారు. జనవరి 10వ తేదీ నుంచి జనవరి 23వ తేదీ వరకు డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ 4వ విడత డబ్బులను జమ చేయడం అయితే జరుగుతుంది. జనవరి చివరి వారంలో వైఎస్ఆర్ చేయుత డబ్బులను జమ చేయడం అయితే జరుగుతుంది. ఏపీలో ప్రతి ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు ఏపీ క్యాబినెట్ నిర్ణయం అయితే తీసుకుంది. శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా క్యాన్సర్ చికిత్స చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఏపీలో అమలయ్యే పథకాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.